హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. అది కొంచెం హీట్ అయిపోయాక ఇలా 4 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసేసుకోండి. వేసాక బాగా అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే బౌల్కి అయితే మొత్తం స్టిక్ అయిపోతుంది. మనం ఎగ్ బుర్జీ ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే మనకి ఇలా ఫ్రై లాగా రావాలండి. చూడండి, వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. సో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరే ప్లేట్లోకి. సో నెక్స్ట్ అయితే అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిపోయాక పోపు దినుసులన్నీ యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోండి. సో చూడండి, ఇలా అయితే బాగా సిమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి. తక్కువ ఆయిల్తో మనం హ్యాపీగా ఇంట్లోనే హెల్తీగా ఇలా ఫ్రైడ్ రైస్లు అయితే చేసుకోవచ్చండి. బయట అయితే చాలా సాసెస్ కలుపుతాడు, అది అస్సలు మంచిది కాదు. సో చూడండి, ఇలా పోపు కూడా వేగిపోయింది కదా. నెక్స్ట్ అయితే దీంట్లోకి క్యాప్సికము అలాగే క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేశాను. బాగా అయితే మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో స్పైసీ కోసం నేను ఇక్కడ అయితే మిరియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. మిరియాలు హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మిరియాల పొడి యాడ్ చేశాక కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసేసేయండి. సో కారం అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మిరియాల పొడి వేసాం కాబట్టి చూసి కారం అయితే వేసేసుకోండి. తర్వాత కారం వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా మనం ఫస్టే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఎగ్ బుర్జీ లాగా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి. సో చూడండి, మనకి క్యాప్సికమ్ క్యారెట్ మెత్తగా అయితే మనకి ఫ్రై అయినట్టు అవసరం లేదండి. 50-70% రోస్ట్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ అవి బాగా రోస్ట్ అయిపోయాయి కదా, రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బయట దొరికేదానికంటే ఇంట్లో ఇలా హ్యాపీగా ఫ్యామిలీ అందరం చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.